హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునైన్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో నేను ఉసిరికాయ పచ్చడి చేసి చూపించబోతున్నానండి. పక్కా కొలతలతో. ఈ విధంగా కొలతలు ఒకసారి ట్రై చేసి చూడండి, అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోతాయి. దీనికోసం నేను 1 కిలో నాటి ఉసిరికాయలు మీడియం సైజువి తీసుకొని నీట్గా వాష్ చేసి ఉసిరికాయలని ఈ విధంగా కాటన్ క్లాత్తో రబ్ చేసుకుంటూ తుడుచుకొని ఫ్యాన్ కింద ఒక 5 నిమిషాల వరకు ఆరబెట్టుకున్నామంటే మనకి కొంచెం కూడా తడి లేకుండా ఉసిరికాయలు ఆరిపోతాయి. చూడండి, ఇట్లా చూస్ చేసుకోండి మీరు, మీడియం సైజుగా ఉండేవి, మరీ పెద్దవి తీసుకోవద్దు. దీనికోసం నేను 100 గ్రాముల చింతపండు గింజలు ఈనెలు అన్నీ తీసేసి శుభ్రంగా చేసుకొని ఆ చింతపండులో వేడి నీళ్లు పోసుకొని సిమ్లో పెట్టుకొని 5 నిమిషాలు ఉడకనిచ్చి చల్లారిన తర్వాత మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందాము. ఒక ప్యాన్లో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు, ఈ రెండు కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. మెంతులు మాడకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. ఆవాలు చిటపటలాడుతున్నాయి. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసి చల్లార్చి పొడి చేసుకోవాలి. మనం ఇవి వేపుకోవడం కోసం కొంచెం గాలికి ఇట్లా క్లాత్ మీద ఆరబెట్టుకున్నామంటే తడి లేకుండా చక్కగా ఆరిపోతాయి. 100 గ్రాముల కల్లుప్పు కొంచెం ఎండలో పెట్టి పౌడర్ చేసుకోవాలండి. 100 గ్రాముల కారం, 2 వెల్లుల్లిపాయలు ఒలిచి పెట్టుకోవాలి. 250 ml ఆయిల్, మెంతులు ఆవాలు పౌడర్ ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 250 ml వరకు ఆయిల్ పోసుకొని, ఆయిల్ మరీ వేడెక్కనివ్వకూడదు. లైట్గా వేడైనప్పుడు మనం ఈ ఉసిరికాయలన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైందంటే ఉసిరికాయలు వేయగానే నల్లబడిపోతాయి. కొంచెం దగ్గరే ఉండి నల్లగా అవ్వకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి మనం వీటిని. ఈ విధంగా బ్యాచెస్గా వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. ఒకేసారి వేసామంటే మనకు కొంచెం అటు ఇటుగా అవుతుంది. నేను 2-3 ట్రిప్స్ వరకు ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే ఉసిరికాయ ముక్కలు చప్పగా లేకుండా ఉప్పు పట్టి చాలా బాగుంటాయండి. ఇట్లా ట్రై చేయండి. ఇష్టం లేకపోతే నార్మల్గా ఫ్రై చేసుకోవచ్చు. చూడండి, ఇట్లా దగ్గరే ఉండి ఫ్రై చేసుకోండి. మరి హై ఫ్లేమ్లో పెట్టొద్దు. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. నా ఛానల్ కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేశారంటే నేను ముందుగా పెట్టబోయే రెసిపీ నోటిఫికేషన్స్ అండ్ లాగ్స్ అన్నీ కూడా మీ ముందుంటాయి. ఒక ముక్క తీసుకొని ఇలా ఫోర్క్తో అయినా గుచ్చి చూసుకోవచ్చు. ఈజీగా ఇలా దిగిందంటే మనకి వేగిపోయినట్లే. లేదంటే మనం ఇట్లా చేత్తో కూడా ప్రెస్ చేసామంటే ఆ ముక్క కొంచెం నలిగినట్లు ఉంటే సరిపోతుంది. మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు. చూడండి, ఈ విధంగా ప్రెస్ చేశాను నేను. ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి. ఇదే విధంగా నేను 2-3 ట్రిప్స్గా ఫ్రై చేసి పెట్టుకున్నాను. నేను కారం వచ్చేసి కాశ్మీరీ లాల్ కారం యూస్ చేశానండి. చింతపండు మరీ నల్లగా ఉన్నది వేయొద్దు. వేశారంటే మీకు పచ్చడి బాగా నలుపు వచ్చేస్తుంది. కారము చింతపండు మాత్రం మీరు పర్ఫెక్ట్గా చూస్ చేసుకోండి ఈ పచ్చడికి. అప్పుడు పచ్చడి పర్ఫెక్ట్ కలర్ వస్తుంది. సెకండ్ ట్రిప్ తీసి నేను ఈ బేసన్లో వేసేసుకున్నాను. చింతపండు కూడా మెత్తని గుజ్జులాగా చేసుకోవాలి మిక్సీలో. ఇప్పుడు 3వ ట్రిప్ కూడా వేగిపోతుంది. చూడండి, ఈ విధంగా 3 బ్యాచెస్గా మీరు కూడా ఇలా ఫ్రై చేసుకోండి. ఒకేసారి మాత్రం ఆయిల్లో కాయలన్నీ వేయొద్దు. ఈ కాయలు కొంచెం చల్లారాలి. ఉసిరికాయలు వేపిన నూనెలోనే పోపు పెట్టుకుందాము. ఒక స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 4 ఎండుమిరపకాయలు, 2 వెల్లుల్లిపాయలు లావుగా ఉన్నవి పొట్టు ఒలిచి పెట్టుకున్నాను కదా, అవన్నీ కూడా ఇందులో వేసుకుని కాస్త పసుపును వేసుకోవాలి. వేసుకొని వెల్లుల్లిపాయలు మరీ వేగాల్సిన అవసరం లేదండి. పసుపు వేసిన తర్వాత మనం ఇందులో చింతపండు గుజ్జు చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని మొత్తం ఇందులో వేసేసుకొని ఒకసారి ఫైన్గా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కొంచెం నూనె తేలే వరకు ఉడకనిద్దాము. చింతపండు లేదంటే పచ్చివాసన వస్తుంది. కాస్త ఇలా ఉడకనివ్వాలి చింతపండుని. ఈ పోపుతోనే రుచి వస్తుందండి. ఈ పోపు పర్ఫెక్ట్గా పెట్టుకున్నామంటే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఆల్రెడీ ఉడికించి పేస్ట్ చేసుకున్న చింతపండు గుజ్జే కాబట్టి మనం పోపులో వేసుకొని ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. చక్కగా ఇలా మిక్స్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఒక బేసన్లో వేపు పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలన్నీ కూడా వేసేసుకొని ఇవి కూడా చల్లారాలండి. వేడివేడిగా ఏది కూడా కలపకూడదు. వేడివేడిగా పోపు పోసేసామంటే మనకి నల్లబడిపోతుంది పచ్చడి. ఇందులో ఆవాలు, మెంతుల పొడి, 100 గ్రాములు ఉప్పు, 100 గ్రాములు కారం, కాశ్మీరీ లాల్ కారం యూస్ చేశానండి. కాశ్మీరీ లాల్ కారం యూస్ చేయడం వల్ల పచ్చడి మరీ ఘాటు ఉండకుండా కలర్ఫుల్గా కనిపిస్తుంది.
ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి ఇవన్నీ కూడా చల్లారిన ఉసిరికాయ ముక్కల్లో ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ప్రతి ఒక్క ముక్కకు కూడా ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి కలిసే వరకు మిక్స్ చేసుకొని మధ్యలో కాస్త ఇలా గ్యాప్ చేసి చల్లారిన పోపు మొత్తం ఇందులో పోసేసుకోవాలి. పోసుకొని చక్కగా కలిసే వరకు కలుపుకుందాము. ఏదైనా సరే మిక్సింగ్తోనే వస్తుంది. పచ్చడి చేత్తో కలుపుతారు కానీ ఎట్లయినా నాణ్యం ఉండదండి. కొంచెం మనం ఇలాంటి సెలాక్ తీసుకొని ముక్క విరగకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కూడా. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఉప్పు కానీ, కారం కానీ, చింతపండు కానీ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోతాయి. మెజర్మెంట్ కూడా చాలా ఈజీ అండి. 1 కిలో కాయలకి 100 గ్రామ్స్ ఉప్పు, 100 గ్రామ్స్ కారం, 100 గ్రామ్స్ చింతపండు, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు. ఆ తర్వాత 250 ml మెజర్మెంట్ కప్పులో 1/2 కప్పు వరకు ఆయిల్ తీసుకొని కొంచెం లైట్గా గోరువెచ్చగా చేసుకున్న ఆయిల్ తీసుకొని ఇందులో పోసుకోవాలండి. పోసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుందాము. కలిపిన రోజు మాత్రం మీకు ఎక్కువ ఆయిల్ చూడండి కనపడదు. ఇదంతా కూడా ఒక కంటైనర్లో తీసి పెట్టుకొని 3వ రోజు లిడ్ ఓపెన్ చేసి చూసామంటే ఆయిల్ అంతా తేలుతుంది. ముక్క కూడా కాస్త మెత్తబడి ఉంటుంది. ఈ పచ్చడి మొత్తం కూడా వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి కలర్ మారకుండా ఉంటుంది. ఎంత కావాలో అంత కొంచెం బయటకు తీసి యూజ్ చేసుకొని మిగతా కంటైనర్ మొత్తం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి.